అరే అజయ్ ఏంట్రా మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం రా. అయిపోయింది కదా సోవర్. అరే ఆడు వెళ్ళిపోయింది రా, మళ్ళీ రాడాడు. మాకు ఎవరు ప్లేయర్స్ లేరు. ప్లీజ్ రా. లేకపోతే క్యాన్సిల్ అయింది బే. మీ ప్లేయర్ లేకపోతే మా ఫాల్టారా? నువ్వు ఆఫీస్కి వచ్చారా? ఓ 1 month పని చేద్దు కానీ. ఈ పద్దు పద్దు మా అన్నయ్య ఆడతాడు. అవునా? బాగా ఆడతాడు. అభి అభి శ్రీను ఆడిపిద్దామా? అరే నాగరాజ్ వీడు ఆడతాడు రా. మళ్ళీ ఆడతావా? అరే ఈడు ఆడతాడు రా జగల. ఓకే చలో ఆడదాం. బాస్ ముందు ఆడినావు కదా, మంచిగా ఆడతావు కదా. ఇగో గార్డ్ పెట్టుకో, మనకు ఒక్కటే ఉన్నది. ఇదా ఏం బాస్ నవ్వుతావు? ఏమనుకున్నావు? లీగ్ ప్లేయర్ ఆడు, మళ్ళీ దేనికి పనికి రాకుండా పోతావు. మంచిగా సరేనా? టచ్ చేయాలి బాస్, టచ్ సింగిల్ ఈ చాలు. టచ్ టచ్. అరే ఏమైంది ఎట్లా వదిలేసినావు? ఏం లేదు, గ్రౌండ్ అని ఈవెన్ ఉంది. అరే నీ అవన్నీ నీకెందుకు బాస్? అరే బాగా ఆడతాడన్నావు కదా. ఆడతాడని చెప్పు. లేదు ఆడతాడు. 30,000 పెట్టు, అర్థమవుతుందా? మళ్ళీ నెల రోజులు నేను కుక్క లెక్క పని చేయాలి. ఓకే డోంట్ వరీ. జస్ట్ అజ్జే నేను చూసుకుంటా కదా ప్లీజ్. కమ్ ఆన్ శ్రీను సింగిల్ ఈజీ నాగరాజ్. అందరు ముందు వచ్చేయండి రా, అందరు ముందు వచ్చేయండి. అరే కొట్రా కొట్రా. అబ్బా ఎవడ్రా వీడు? అరే ఏంది బాస్? అరే చంపేరా బాయ్, నన్ను చంపే. హే అరే ఇట్స్ ఓకే. అరే ఏందిరా బాయ్ ఒక రంతి? ఏం సచ్చే డిఫెన్స్ ఆడుతున్నాడు. అరే నీ కాలు మొక్తారా బాయ్? ఏం చేస్తున్నావు బాస్? టైట్ ఫీలింగ్ బాయ్స్, టైట్ ఫీలింగ్. అరే జస్ట్ సింగిల్ లీరా. పర్లేదు వెళ్ళు. కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్. కమ్ ఆన్. Hey, Charles, catch! Come on, guys, catch! Come on, catch it, man! మంచిగా ఉన్నావు బాస్. సింగిల్ చెప్పాను కదా. టచ్ చేయి అంతే. Stop it! సబ్బాల్ వేసుకుంటున్నావు బాస్. సింగిల్ ఇస్తావా? వదిలే కొట్టే ఖతం చేసే. డ్రింక్స్ తీసుకురా. అరే ఏం చేస్తున్నావు రా శ్రీను? కీప్ ఇట్ అప్. సేమ్ అలానే ఆడు. కమ్ ఆన్. ఓకే ఇట్స్ ఓకే. రై 50,000 ఇస్తా ఒకటైపో. ఏంటి వాడు కూడా మా దగ్గర పని చేయక్కర్లేదు. 5 ఏళ్ళు ఎప్పుడు ఓడిపోలేదురా మేము ఇక్కడ. ఆలోచించు. 50,000 అవుటైపో. Come on, boys. Come on, guys. Spread out. Let's do this. 1 ball to go. Let's do this. కమ్ ఆన్. Sanjay, ready? Charan, position. Everyone, eyes on the ball. Come on, boys. Come on. Oh! Stop it! Come on! Go. బాగున్నాడు కదా. హూ ఇస్ దట్ బాయ్? సంజన మా బావ. ఓ ఏం ఆడుతున్నారా మీరు? రే అజయ్ ఏంట్రా మా పైసలు. ఏంది? అదే బాస్ 30,000 బెట్ మనీ. ఒకటి లాస్ట్ లో పట్టుకొచ్చి చీటింగ్ ఇది. పైసలు లేవు, ఏం లేవు. అరే బాస్ మీరే కదా ప్లేయర్ చేంజ్ కొప్పుకున్నారు. అవన్నీ ఏం లేవురా, చల్పో. అరే మావాడు చీటింగ్ చేయదు బాస్. మావాడే B29 కొత్తగా వచ్చిండు. ఏంద్రా వాయిస్ లేస్తుంది? సక్క మాట్లాడు. అయినా మీకు డబ్బులు ఎందుకు బాస్? ఇప్పటికే ఎక్కువ అయ్యాయి. ఎలాగైనా బాగా బలుసున్నారు కదా. ఏమన్నా బే? మళ్ళీ ఏమన్నా? Stop it, guys. Okay, let's be fair. వాళ్ళు గెలిచారు, మనం డబ్బులు ఇవ్వాలి. Paru, please stay out of it. It's personal. Okay. పైసలు ఇవ్వండి రా. ఆ 30,000 ఇచ్చేసేయండి, తీసుకొని వెళ్ళండి, వదిలేసేయండి. వాడు మామూలు మీకు రూపాయలు. సూపర్ ఆడారు శ్రీను. ఏంద్రా 30,000 ఇచ్చి వదిలేసినా? ఇప్పుడు వదలకపోతే వాళ్ళు పారు ముందు హీరోలు అయిపోతారా, అందుకే వదిలేసా. వెయిట్ చేయి, 1 time కూడా వస్తుంది చూడు. నేను పైసలు ఉంచుకుంటారా బాయ్, నాకు కొంచెం అవసరం ఉంది. ఏమంటావు? తీసుకో. నువ్వేగా గెలిపించా, మొత్తం వాడికి ఎందుకు ఇస్తున్నావు? పర్లేదు లేదు అడుగు. వదిలే. అరే ఇప్పుడే వస్తారా? హలో బాస్, ఈ క్యాడ్బరీ తీసుకో. ఏంద్రా అది? పారు నేను 2 months లో వదిలేస్తున్నా నా ఫీలింగ్ బాస్. ఏం బే? అందుకే ఈ క్యాడ్బరీ. అన్నా
అభి ఫోన్ చేసిండు గోల్డ్ ఫెస్టివల్ వచ్చిరంట. గోల్డ్ ఫేజా? అమ్మా రే పారు హాయ్. 1 second. Whoa! Hey, hi. Can I come in? Yeah, come in. Amma, Paru. I mean, అరే నాకు తెలుసురా, sorry. గోల్డ్ ఫేస్ పారు మిస్ ఇండియా కదా. ఇంకా లేదా ఆంటీ, ట్రై చేస్తున్నా. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అమ్మా నేను తనకి నా రూమ్ సరే చూపించేస్తాను. సరే తీసుకెళ్ళి. Hey, let's go. టూ డేస్ నుంచి ఏం తినట్లేదు. ఓ చోచో కోసమే అనుకున్నా. పారు నువ్వు అందుకోసం వచ్చావా? నో నిన్ను కూడా చూడటానికి. హౌ యూ ఫీలింగ్? యా ఐమ్ కూల్. నేను బానే ఉన్నాను. ఐమ్ సారీ, అరే వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. అరే ఇదంతా టింకిల్ మూలంగానే కదా. అరే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఐమ్ అరే రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ పారు. నీ తప్పు ఏం లేదు. హే, దేవదాస్ చదువుతావా? యా పారు గురించి మొత్తం తెలుసుకుందామని. వాట్? దేవదాస్ పారు గురించి. హే లెమన్ టీ హియర్. డ్రింక్. హే, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? యా ష్యూర్. నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, యా నాకు కొంచెం నేర్పిస్తే హాబీలాగా ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కాంపిటీషన్. నేనా? కొంచెం జడ్జెస్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. యా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నీ సెల్ నెంబర్ ఇస్తావా? నా నంబరా? ఓకే, సీ యూ. బాయ్. సమ్మో లెమన్ టీ. నో, బాయ్. పోనీ ఇంకో మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కాదు. అరే మామా, పారు వచ్చిందే కదా, పెద్ద బాంబు పెట్టాలి రా. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తారా? అరే అంటే కొంచెం మంది ఎక్కువ వేసినట్టున్నాను రా. ఏంటిలా ఇంత డేంజర్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాం పారు. అప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు భయం పోయింది. ఐ జస్ట్ వాంట్ టు సీ యూ వన్స్ అంతే. యాక్చువల్లీ ఐ థాట్ మేబీ సినిమాలో లాగా మీ నాన్న నేను ఫోర్స్ చేసాడేమోనని సేవ్ చేద్దామని ఇలా వచ్చాను. అదే హీరో లాగా. ఇది సినిమా కాదు అభి. అయితే నీకు నీ అంటే ఇష్టం లేదా? ఐ డోంట్ నో అభి, ఏమో. పారు మనం ముద్దు కూడా పెట్టుకుందాం పారు. మా బీఫేస్లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా? మా ఏరియాలో కూడా అంతే. కానీ ఇట్ వాస్ అ డ్రీమ్. డ్రీమా? అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుందామా? ఇట్ విల్ బి రియల్ దిస్ టైమ్. నో ఐ వాజ్ జోకింగ్. ది ప్రాబ్లమ్ ఈజ్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్? భయం వేస్తుంది. భయమా? ఇది వర్కౌట్ కాదు అభి. అయితే నేనేం చేస్తే నీ భయం పోతుంది పారు? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ పారు, ఐల్ డూ ఇట్. పెళ్లి చేసుకుందామా? అరే చెప్పినా కదరా, బతుకు బస్ స్టాండ్ అని. దా. అరే ఒక్కసారి రా, ఇంకొక క్లారిఫికేషన్. లేదురా. అరే ప్లీజ్ రా. అరే రండి రా ఫాస్ట్. అరే ఒక్కసారి లిఫ్ట్ చేయండి రా, అర్జెంట్ ఫాస్ట్. పారు 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 ఒక్కటి చెప్పు, నిజం చెప్పు ప్లీజ్. బై ఎనీ ఛాన్స్ ఇదంతా గోల్డ్ ఫేస్ వాళ్ళ స్కీమింగ్ పారు? యూ మీటింగ్ మీ, మ్యాజిక్,
కిస్సింగ్ ఇదంతా ఒక స్కీమేనా? అరే చెప్పినా కదరా భయ్, కొట్టింది కదా. కొట్టిందా? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. అరే మర్చిపోరా పారుని, రే కష్టం ఉంటుంది మర్చిపో. అరే లేదురా, కొట్టిందంటే ఫీల్ అయింది అంటే ఏదో హూప్ ఉందట్టే. వద్దేనా నీకోసం వస్తున్నట్టుందే, కొంచెం స్ట్రాంగ్ ఉండనా. రే ఫ్యాన్ ఏరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట అండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంట అండి. చాలా కష్టం ఉన్నారండి. అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి 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 ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీళ్ళే, నారాజా ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే? థ్యాంక్స్ సప్న. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా. అన్నా ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరల మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అన్ని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? This is for us. Happy birthday, beautiful. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. Lakshmi, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. Lakshmi, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? వదలు. లక్ష్మి అర్థం చేసుకో. Lakshmi, I'm sorry. వదలు. లక్ష్మి, వదలు. listen to me. లక్ష్మి నన్ను అర్థం చేసుకో. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి ఆగు. లక్ష్మి. లక్ష్మి స్టాప్. లక్ష్మి 1 second. లక్ష్మి ఆగు. లక్ష్మి ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి. లక్ష్మి. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా ఏసీ. Security!
రేయ్, ప్రొఫెసర్ నాగరాజన్ గుర్తున్నట్టు నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా అయిపోయారా నువ్వు పోలీసు వస్తున్నారు. జరగండి. అరే వదిలేరా. క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు మీరు ఓకే. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her? నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో, ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది. రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు నడ్రా రిలాక్స్ రా, ప్లాన్ సపోర్ట్.